నమస్తే ఫ్రెండ్స్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీద ఎలక్షన్ కమిషన్ బీహార్లో ఎన్నికల జాబితా నుంచి ఓటర్లని ఎట్లా తొలగించే కార్యక్రమం పెట్టుకుందో వివరించే ప్రయత్నం చేస్తా. ఇది బీహార్ ఎన్నికలకు సంబంధించింది, మనకేం సంబంధం అనుకుంటే, స్కిప్ చేస్తాం అనుకుంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేసినట్టు. ఎందుకంటే ఈరోజు బీహార్లో జరిగింది రేపు మిగతా రాష్ట్రాలకి విస్తరించబోదని గ్యారంటీ ఏముంటుంది. ముందు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఎలక్షన్ కమిషను 4 విధాలుగా ఈ ఓటర్స్ లిస్టు ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని రివిజన్ చేస్తుంది అనమాట. ఏది పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు, బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు, ఒక సంవత్సరంలో ఏదో ఒక టైంలో, తర్వాత స్పెషల్ సర్కమ్స్టెన్సెస్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు కావచ్చు. అయితే ఇప్పుడు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జూన్ 25వ తారీఖు ఎలక్షన్ కమిషను ఒక నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. ఆ నోటిఫికేషన్లో బీహార్లో ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉందో దాన్ని రివిజన్ చేస్తున్నాం అని చెప్పేసి జూలై 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ వరకు డెడ్ లైన్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని బీహార్లో స్టార్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్. అయితే ఎలక్షన్ కమిషన్ విధి విధానాలు ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకి రాజ్యాంగంలో 324వ నిబంధన ప్రకారం ఓటు హక్కు కల్పించే బాధ్యత ఎలక్షన్ కమిషన్ అనమాట. అట్లనే ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏంటంటే, అసలు నిజమైన దేశ పౌరులు ఎవరు, అంటే ఈ దేశంలో నివసిస్తున్న పౌరులు ఎవరు, అర్హత ఉన్న పౌరులు ఎవరు, అందరికి కూడా వాళ్ళకి ఓటు హక్కు కల్పించే బాధ్యత ఎలక్షన్ కమిషన్కి భారత రాజ్యాంగం అనేది అప్పచెప్పిందనమాట. ఇంతకు ముందు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కావచ్చు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు, ఏం చెప్తున్నాయంటే సెల్ఫ్ డిక్లరేషన్ కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి పాత ఓటర్ ఐడినో, ఆధార్ కార్డో, రేషన్ కార్డో, వీటిని బేస్ చేసుకొని ఎలక్షన్స్లో ఓటేసే అవకాశం ఉందన్నమాట. బీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో అది కాంట్రవర్షియల్గా మారడానికి గల కారణాలు ఏమంటే, 11 రకాల డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. అందులో ఈ కాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, తర్వాత స్కూల్ లీవింగ్ సర్టిఫికేటు, తర్వాత ఇక రకరకాల 11 రకాల డాక్యుమెంట్స్ ఎలక్షన్ కమిషన్ అడుగుతుండడం అనేది చాలా వివాదాలకు దారితీసింది. సరే, ఓటు వేయాలంటే ఖచ్చితంగా మరి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి కదా, దీంట్లో కాంట్రవర్సీ ఏముందని మీరు అనుకోవచ్చు. ఈ 11 రకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనే రూల్ ఏదైతే ఉందో దాదాపు బీహార్లో 60% మంది ఓటర్లు, అంటే 4 కోట్లకు పైన జనాభాని, ఓటు హక్కు ఉన్నటువంటి 4 కోట్ల మంది బీహార్ ప్రజానికాన్ని వారి యొక్క పౌరసత్వాన్ని, లిటరల్గా చెప్పాలంటే పౌరసత్వమే, ఓటు హక్కు అనేది ఈ దేశంలో నివసించి ఈ దేశంలో పౌరుడుగా ఉన్న వ్యక్తికే ఓటు హక్కు కల్పించడం జరుగుతుందన్నమాట. అంటే 4 కోట్ల మంది, 60% మంది బీహార్ ప్రజలు మేము బీహారీలమే, బీహార్లోనే నివసిస్తున్నాం అని చెప్పేసి 11 రకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని, అంటే వాళ్ళు ఓటర్ లిస్టులో ఉన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇది కాంట్రవర్షియల్ ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది బీహార్ ప్రజలు, అంటే పత్రికల్లో కావచ్చు, టీవీల్లో కానీ వస్తున్న కథనాల ప్రకారం 2016 నోట్బందీ ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకొని ఈ ఎలక్టోరల్ రివిజన్ ఏదైతే ఉందో దాన్ని ఓట్ బందీ అని పిలుస్తున్నారనమాట. అంత కాంట్రవర్షియల్గా ఉంది. బీహార్ జియోగ్రఫికల్ కండిషన్, బీహార్ సోషలాజికల్ కండిషన్ కనుక మనం అర్థం చేసుకుంటే, బీహార్లో మెజారిటీ పాపులేషను అదర్ స్టేట్స్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు అనమాట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మనము ఒక చిన్న ఏదన్నా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమానికి అప్లై చేసుకోవాలంటేనే ఆ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, ఇంకేదో కావాలంటేనే రకరకాల ఆఫీసుల చుట్టూ రకరకాల ప్రదర్శనలు చేసి రకరకాల మనుషుల్ని, రకరకాల అధికారుల్ని సమర్పణం చేసుకొని డాక్యుమెంట్స్ చేస్తాం. 11 రకాల డాక్యుమెంట్స్ మైగ్రేషన్, అంటే మైగ్రేషన్కి వెళ్ళిన వాళ్ళు బతుకు తెరువు కోసం, పట్టగొడ్డు కోసమే వేరే రాష్ట్రాలకు పోతుంటారు కదా. అట్లనే ఇంకోటి ఏంటంటే, కాంట్రవర్షియల్ థింగ్ ఏంటంటే, బీహార్లో, నార్త్ బీహార్లో స్పెషల్గా ఇప్పుడు ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. దీనివల్ల కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో అది పెద్ద కాంట్రవర్సీగా మారిందనమాట. చాలామంది ఎక్స్పర్ట్స్, ఈ దేశంలో చాలామందికి తెలిసిన విషయమే, ఎలక్షన్ కమిషన్ అనేది అటానమస్గా పనిచేయట్లేదు, ఎలక్షన్ కమిషన్ అనేది ఒక పంజరంలో చిలకలాగా మారిపోయింది అనేది చాలామంది అంటున్నారు. ఇట్స్ నాట్ ఏ మియర్ అలిగేషన్, ఇట్స్ ఏ అండర్లయింగ్ ట్రూత్ అన్నమాట. ఇది జరుగుతున్నది. అయితే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తా ఉన్నారంటే,
ఎలక్టోరల్ రోల్స్ అనేవి దేశంలో 4 సందర్భాల్లోనే వస్తాయి. అవి పార్లమెంటు, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు, తర్వాత బై ఎలక్షన్స్ అప్పుడు, తర్వాత ఇయర్లో ఏ టైంలోనైనా కావచ్చు, లేకపోతే దేశంలో ఎలక్షన్ కమిషన్ ఈ టైంలో, ఈ స్పెసిఫిక్ టైంలో ఎలక్టోరల్ రోల్ అనేది రివ్యూ చేయాలా అని భావించినప్పుడు ఎలక్టోరల్ రోల్స్ అనేవి రివిజన్ చేయడం జరుగుతుందన్నమాట. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే చనిపోయిన వారి ఓట్లు, తర్వాత డూప్లికేట్ ఓట్లు తొలగించడానికే ఈ కార్యక్రమం చేస్తున్నాం అని చెప్తుందే కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది అసలు ఆ పదమే లేదని కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారనమాట. అట్లనే డాక్యుమెంట్స్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఓటర్స్ ని ఫోర్స్ చేయొద్దు. రిజిస్ట్రార్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయంటే టు ద బెస్ట్ ఆఫ్ ఎబిలిటీ, అంటే వారు సబ్మిట్ చేయగలిగిన డాక్యుమెంట్స్ ని వాటి యొక్క వ్యాలిడిటీని కన్సిడర్ చేసి ఎలక్షన్స్ లో ఓటేసే అవకాశం కల్పించాలని ఆ రూల్స్ చెప్తా ఉన్నాయన్నమాట. మొత్తం పక్కన పెడదాం కాసేపు. ఈ రూల్స్, రెగ్యులేషన్స్, కాన్స్టిట్యూషన్ ఇదంతా కాసేపు పక్కన పెడితే పొలిటికల్ అనలిస్టులు ఏమంటున్నారంటే బీహార్లో ఎన్డీఏ భాగస్వామి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి, బీహార్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి, తర్వాత సిగ్నిఫికెంట్ ముస్లిం పాపులేషన్ ఉంది కాబట్టి, సిగ్నిఫికెంట్ మైగ్రేటివ్ పాపులేషన్ ఉంది కాబట్టి ఈ సెక్షన్స్ నుంచి, మెజారిటీ సెక్షన్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి బీహార్ ఎన్నికలు అనేవి దేశ రాజకీయాలను ఎంతో కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంది, పెద్ద రాష్ట్రం కాబట్టి. తర్వాత నార్త్ ఇండియాలో హిందీ స్పీకింగ్ స్టేట్స్ ని ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఆలోచన. ఇప్పుడు చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళలో బీహార్లో జరిగితే మనకేమైందని అనుకోవచ్చు. బీహార్లో అప్లై చేసిందే ఇక్కడ అప్లై చేస్తారనమాట. గత 10 సంవత్సరాల నుంచి ఇండియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ని ఎట్లా వీళ్ళు ధ్వంసం చేసిరు అనేది మన అందరికి తెలుసు అనమాట. సో కాబట్టి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ ద బిలో. ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.